హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. సో మనం చేసే ఇన్వెస్ట్మెంట్స్లో కొంచెం అయితే డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో అని చెప్పేసి మనం వింటూ ఉంటాం. అసలు ఈ పోర్ట్ఫోలియో అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్స్లో ఈ పోర్ట్ఫోలియో అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? వీటిని ఎక్కడెక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తే మన పోర్ట్ఫోలియోని పెంచుకోవచ్చు? ఇలాంటి వాటన్నిటి గురించి మనకు పిక్చర్ క్లారిటీ ఇవ్వడానికి ఇక్కడైతే మన దగ్గర ఫైనాన్షియల్ ప్లానర్ సుభాష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. నమస్తే. నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్ సార్. థ్యాంక్ యూ సార్. సుభాష్ బాబు గారు ఒక ఫైనాన్షియల్ ప్లానర్గా సో డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో అంటుంటారు. ఓకే. యాక్చువల్గా ఈ పోర్ట్ఫోలియో అంటే ఏంటి సార్ అసలు? ఓకే, మీరు రెండు పదాలు చెప్పారు, ఒక డైవర్సిఫైడ్ అండ్ పోర్ట్ఫోలియో. యా. పోర్ట్ఫోలియో అంటే ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. దట్స్ టిపికల్ పోర్ట్ఫోలియో అంటూ ఉంటాం మనం బర్పాటి భాషలో కూడా మనం. డైవర్సిఫైడ్ అంటే రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ పెట్టే అప్రోచ్ని డైవర్సిఫికేషన్ అంటాం మనం. అంటే కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ కొన్ని రిస్క్స్ ఈజీగా బేర్ చేయగలవు. లైక్ బ్యాంక్ డిపాజిట్స్ ఉన్నాయి, అది స్టాక్ మార్కెట్ పడినా పెరిగినా ఏం చేసినా అది అలాగే స్టడీగా అలాగే ఉంటుంది. సో ఇట్ గివ్స్ యూ లెండ్స్ యూ బ్యాలెన్స్ ఇన్ యువర్ ఇన్వెస్ట్మెంట్. ఎఫ్డి రిటర్న్ విషయం తర్వాత డిస్కస్ చేద్దాం మనం. అలాగే స్టాక్ మార్కెట్లో పెడితే మీకు రిటర్న్స్ కొంచెం ఎక్కువ వస్తాయి. రిస్క్ అండ్ రివార్డ్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే కొంచెం ఎక్కువ రిస్క్లో ఫీల్ అవుతాం, రిటర్న్స్ కూడా ఎక్కువే వస్తాయి దాంట్లో మనకి. దాంట్లో కానీ స్టాక్స్లో పెడితే ఇట్ వాస్ అనే నెంబర్ గేమ్. అంటే ఏంటంటే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అని తెలియకోకుండా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నాలాగా నేను జాబ్ చేసుకుంటూ ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే సో అక్కడ లాసెస్ ఎక్కువ ఉంటాయి కానీ పాజిటివ్స్ అనేది తక్కువ ఉంటాయని నేను విన్నాను. సో దీని గురించి మీరేమంటారు సార్? స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలా అసలు చేయకూడదా, చేయకుండా మనం మన ఇన్వెస్ట్మెంట్స్ గ్రో చేసుకోగలమా, మన ఫైనాన్షియల్ గోల్స్ మీట్ అవ్వగలమా అంటే ఆన్సర్ ఈజ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రియలీ గ్రో యూ వెల్త్ వితౌట్ ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్ మార్కెట్స్. ఓకే. ఎందుకంటే కరెంట్ ఇన్ఫ్లేషన్ లెవెల్స్ దాదాపు 7% ఉన్నాయి ఇండియాలో ఇప్పుడు. సో మన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ షుడ్ బి మోర్ దెన్ 8% టు బ్యాలెన్స్ అవుట్ ఇన్ఫ్లేషన్. అప్పుడే మన డబ్బు వాల్యూ పెరుగుతుంది, అప్పుడే మన లైఫ్లో గోల్స్ అచీవ్ చేయగలం ఫైనాన్షియల్ గోల్స్ని. సో మిగతా స్టాక్ మార్కెట్ దగ్గరికి వెళ్ళకపోతే మనం రిటర్న్స్ అన్ని బ్యాంక్ డిపాజిట్లు 5-6%, 7% ఉంటాయి. గోల్డ్ కూడా 7-8% వేస్తుంది, బేర్లీ మీటింగ్ ఇన్ఫ్లేషన్. సో వీఆర్ నాట్ యాక్చువల్లీ క్రాసింగ్ ఇన్ఫ్లేషన్ బ్యారియర్. అలాంటప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ ఇస్ నాట్ రియలీ మేకింగ్ ఎనీ మచ్ మీనింగ్. సో వీ హ్యావ్ టు నెసెసరీలీ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్స్. సో దాని విషయం మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది మనం డెఫినెట్ డిస్కస్ చేద్దాం మనం. బ్యాక్ టు పోర్ట్ఫోలియో. సో ఈక్విటీ ఎంత ఉండాలి, డెట్ ఎంత ఉండాలి, రెండు కంబైన్ చేసి కాంబినేషన్ ఎంత పెట్టుకోవాలి అన్నదానికి కొన్ని అప్రోచెస్ ఉన్నాయి. దాన్ని డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో అంటాం మనం. దీంట్లో చాలా థంబ్ రూల్స్ ఉంటాయి దీంట్లో. ఒక మనిషి 40 ఏళ్ళ మనిషి ఉన్నాడు, అది అంత ఈక్విటీ పెట్టచ్చు అని నార్మల్గా అంటే టూ మచ్ రిస్కీగా వెళ్ళొచ్చా అంటే ఆన్సర్ ఈజ్ ఎస్ అండ్ నో బోత్. నార్మల్గా ఏజ్ 100 మైనస్ ఏజ్ షుడ్ బి ఈజ్ ఈక్విటీ ఎక్స్పోజర్. అంటే అతను 100 రూపాయలు నెలకి సేవ్ చేస్తున్నాడు, కొన్ని ₹1,00,000 అనుకుందాం సేవ్ చేస్తున్నాడు అంటే ఏడాదికి, దాంట్లో దాదాపు 60% కెన్ బి టువర్డ్స్ ఈక్విటీ. 100 మైనస్ 40 అతని ఏజ్ 60 కాబట్టి 60% అడ్వైజబుల్. ఇవన్నీ థంబ్ రూల్స్ ఇవన్నీ, గ్లోబల్ థంబ్ రూల్స్ ఇవన్నీ. రియల్గా 60 ఉండాలా, ఎక్కువ ఉంటే ప్రాబ్లమా తక్కువ ఉంటే ప్రాబ్లమా అని కాదు, కానీ బ్రాడ్గా అలా ఉంటే మంచిది అని ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. మిగతా 40 ఎక్కడ పెట్టాలి? 60% ఈక్విటీలో ఉంటే 40% షుడ్ బి డెట్ ప్రొడక్ట్స్. డెట్ అంటే ఫిక్స్డ్ ఇన్కమ్, దాంట్లో మీకు స్టాక్ మార్కెట్తో సంబంధం లేకుండా రిటర్న్స్ వస్తూ ఉంటాయి దాంట్లో. అంటే టిపికల్గా బ్యాంక్ ఎఫ్డీస్ అవ్వచ్చు, కార్పొరేట్ డిపాజిట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా 7-8% ఆ రేంజ్లో రిటర్న్స్ వస్తాయి దాంట్లో మనకి. దాని రిస్క్ తక్కువ కాబట్టి దాంట్లో దాంట్లో పెడతాం మనం. సో వెయిటెడ్ యావరేజ్ అంటాం. రిటర్న్ ఎంత వచ్చింది అంటే ఈక్విటీలో మేబీ 18% వచ్చింది, స్టాక్ మార్కెట్లో ఈ డెట్ ప్రొడక్ట్స్లో మేబీ 6-7% వచ్చిందంటే ఈ ప్రపోర్షన్కి 7-8%, దానికి 18% ఎక్కువ వేస్తుంది. వెయిటెడ్ యావరేజ్ అప్రోచ్ ఉంటుందని తీస్తే కుడ్ బి అరౌండ్ 11-12% రిటర్న్ వచ్చి అనుకోవచ్చు పోర్ట్ఫోలియోలో. ఇది బ్రాడ్గా పోర్ట్ఫోలియో అంటాం. మనం తెలియకుండా చేస్తూనే ఉంటాం యాక్చువల్లీ మన లైఫ్లో మనం. అంటే ఇలా సిస్టమేటిక్గా కూర్చొని మనం ఒక కంప్యూటర్ ముందు ఎక్సెల్ షీట్స్ వేసుకుని చేయకపోయినా కూడా మన ఇంట్లో వాళ్ళు గోల్డ్ కొంటారు, రియల్ ఎస్టేట్ ప్లాట్స్ కొంటారు, అన్నీ ఒక దగ్గర డబ్బు ఎందుకు పెట్టాలని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అంటే డిఫరెంట్ సెక్టర్స్లో కూడా ఇన్వెస్ట్, కరెక్ట్, డిఫరెంట్ పాకెట్స్ డబ్బు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ పరిపాటిగా మనం చేసేవి ఇవన్నీ కూడా. దానికి ఒక స్ట్రక్చర్డ్ పేరు అంటే డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో అనుకోవచ్చు దాన్ని. ఓకే. యా. సో ఇలా వేరు చోట్ల మనం ఇన్వెస్ట్ చేసేదాన్ని డైవర్సిఫైడ్ మరి ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో అంటారు. కరెక్ట్. ఓకే.
సో మెయిన్గా అయితే ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇలా డైవర్సిఫైడ్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే సో వచ్చే రిటర్న్స్ అనేది కూడా సో అంటే ఒక్క దాని మీద ఫోకస్ చేయడం అనేది వేరుంటుంది, ఇలా ఇన్ని దానిల మీద ఫోకస్ చేయడం అనేది వేరుంటుంది. సో ఇలా ఎలా చేయాలంటారు? అంటే ఒక దాని మీద ఫోకస్ చేయాలా లేకపోతే ఇలా డైవర్సిఫైడ్గా చేసుకుంటే బెటర్ అంటారా? డైవర్సిఫికేషన్ ఎప్పుడు బెటర్. కాన్సన్ట్రేటెడ్ అప్రోచ్ ఈజ్ ఆల్వేస్ రిస్కియర్. ఓకే. సో అన్ని అప్రోచెస్లో మన లైఫ్లో చూస్తే అన్ని యాక్టివిటీస్లో డైవర్సిఫికేషన్ మనం తెలియకుండా మనం చేస్తూనే ఉంటాం. మనం ఇప్పుడు క్రికెట్ ఉందనుకోండి, టీంలో అగ్రెసివ్ ప్లేయర్స్ ఉంటారు, యావరేజ్ కన్జర్వేటివ్ ప్లేయర్స్ కూడా ఉంటారు. అంటే ఫ్రంట్ వెళ్ళే వాళ్ళు, ఓపెనింగ్ వాళ్ళు కొంచెం అగ్రెసివ్ ఆడతారు, మిడిల్ ఆర్డర్కు స్టడీగా చేయడం కోసం వాళ్ళు దే ఆల్సో ప్లేయర్స్ స్టడీగా ఉంటారు. అలాగే తెలియకుండా మనం ఆ కంబైన్ చేయడం అలవాటు అయిపోయింది మన లైఫ్లో మనకి. దట్స్ పార్ట్ ఆఫ్ అవర్ థాట్ ప్రాసెస్ అది. సో కాన్సన్ట్రేటెడ్గా వెళ్ళడం ఎప్పుడు రిస్కీ అది. ఓకే. సో ఆల్వేస్ అడ్వైస్ టు గో ఫర్ డైవర్సిఫైడ్ అప్రోచ్. ఓకే. అండ్ డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అని అంటే వాట్స్ ద బెస్ట్ ఏజ్ సార్? Any age is good as long as you're earning money. Okay. It's good to start any time you're invested in. 25-year-old employee కొత్తగా చేరాడు ఐటీలో అట్లా చేరాడు అనుకోండి, he start investing right away. అతను ఈక్విటీ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది ఆబ్వియస్గా, బికాస్ 100 minus 25-75% ఈక్విటీ కాబట్టి 75 కాదు, ఇక్కడ ఇంకో 90% ఈక్విటీలో కూడా పెట్టుకోవచ్చు. అది 100% కూడా ఈక్విటీ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈక్విటీ గివ్స్ యూ హై రిటర్న్స్. ఓకే. సో 25 to 35 years 10 ఏళ్ళు అతను కానీ సీరియస్గా కాన్సన్ట్రేటెడ్గా ఈక్విటీలు కానీ అతను ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఈ కెన్ యాడ్ డెట్ కాంపనెంట్, మధ్య మధ్యలో డెట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే పిఎఫ్లు, పీపీఎఫ్లు అన్నీ కూడా డెట్ బేస్డ్ ప్రొడక్ట్స్, అన్ని ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రొడక్ట్స్ అవి. అవన్నీ మన లైఫ్లో చుట్టూ ఉంటాయి ఎప్పుడు. అవి ఆఫీస్ వాళ్ళు చెప్పడం, పిఎఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అవుతూ ఉంటాయి, లేకపోతే పోస్ట్ ఆఫీస్లో ఎన్ఎస్సీలు కొంటూ ఉంటారు, ఇవన్నీ పరిపటిగా జరిగేవి. అవన్నీ డెట్ ప్రొడక్ట్స్ అవన్నీ కూడా మనకి. సో ఈక్విటీ పార్ట్ మెజారిటీ ఎక్కువ ఉండాలి ఎర్లీ ఏజెస్లో. లేటర్ ఏజెస్లో ఈక్విటీ పార్ట్ తక్కువ ఉండాలి. ఓకే. ఎందుకంటే లేటర్ ఏజెస్లో రిస్క్ తీసుకోవడానికి ఉండదు ఆ వ్యక్తికి. అది రిటైర్ అయిపోయి ఉన్న వ్యక్తికి ఈ స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్లో డిపెండ్ అయిన రిటర్న్స్ కుడ్ బి రిస్కీ. వాళ్ళు రిస్క్ అలవాటు లేకపోతే. సో అందుకని వీ సజెస్ట్ దెమ్ టు గో ఫర్ మోర్ ఆఫ్ డెట్ ప్రొడక్ట్స్ ఫర్ రిటైర్డ్ పీపుల్. ఓకే. అది ఏజ్ బట్టి మారుతూ ఉంటుందన్నమాట ఈ ప్రపోర్షన్ ఆఫ్ ది డెట్, ఈక్విటీ అండ్ హైబ్రిడ్ అనేది. కానీ మీరు చెప్పిన దాంట్లో బాగా నచ్చింది ఏంటంటే సో 100 minus అవర్ ఏజ్. కరెక్ట్. సో అంతా అనేది మనం ఈక్విటీలో పెట్టుకొని మిగతాది డెట్ ప్రొడక్ట్స్లో పెట్టుకుంటే కరెక్ట్. సో మనం ప్లస్లోకి వచ్చేస్తాం. కరెక్ట్. కరెక్ట్. సింపుల్ మంత్ర సార్. అవునండి. ఈజీగా అర్థమైపోయే మంత్ర, చాలా చక్కగా చెప్పేశారు సార్. ఇండియాలో దాదాపు 100 మంది ఉన్నప్పుడు దాంట్లో 80 to 85% పీపుల్ ఆర్ నాట్ ఎవర్ ఆఫ్ బేసిక్ ఫైనాన్షియల్ ప్లానింగ్. ఎస్. సో అందరూ మనం పని చేస్తూనే ఉంటాం, ఉద్యోగం చేస్తాం, బిజినెస్ చేస్తాం, డబ్బు సంపాదిస్తాం, అన్నీ చేస్తాం. అసలు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది చాలామందికి అవగాహన ఉండదు. అవగాహన ఉన్నా కూడా అది ఏదో రాంగ్ అజంప్షన్స్, రాంగ్ మిత్తో చాలామంది మూవ్ అవుతూ ఉంటారు. సో దట్స్ అన్ఫార్చునేట్. అందుకే వీ ఆల్వేస్ ట్రై టు ఎడ్యుకేట్ పీపుల్ ఆన్ ఫైనాన్షియల్ అవేర్నెస్. అండ్ ఇంకొకటి ఏంటంటే యాజ్ పర్ మరి లెక్కల విషయానికి వచ్చేటప్పటికి ఇండియాలో సో ఇప్పుడు ప్రెసెంట్ బిలో 5% ఉన్న వాళ్ళు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసి దాని ప్రకారం వెళ్తున్నారని కూడా నేను విన్నాను. ఇజ్ ఇట్ ట్రూ? అబ్సల్యూట్ ట్రూ. ఓకే. వెరీ ట్రూ, వెరీ ట్రూ. అదే అంటే 5% కంటే తక్కువ ఉన్న వాళ్ళే ఇన్వెస్ట్ చేస్తేనే ఇంత వస్తుందంటే అదే పర్సంటేజ్ పెరిగిందంటే మన ఇండియన్ మార్కెట్ ఇంకెక్కడ ఉంటుందా అనిపించింది. అవునండి. కరెక్ట్. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి అయితే డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో గురించి కానీ సో ఎక్కడెక్కడ మన పోర్ట్ఫోలియోని అంటే మనం ఇన్వెస్ట్ చేస్తే మన పోర్ట్ఫోలియోని ఇంకా బాగా పెంచుకోవచ్చు అనేది చాలా చక్కగా చెప్పేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో గైస్, మరి డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో అంటే ఏంటో కూడా మీకు అర్థమైపోయింది కదా. సో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య. సీ యూ.